హాయ్ హలో వెల్కమ్. కథలిక్క నెరమిళ్లే సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో చూడడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ పాత్రధారులు జయం రవి, నిత్యా మీనన్, యోగి బాబు మరియు సింగర్ మనో. ఈ సినిమా గురించి చెప్పాలంటే రొటీన్ సినిమాల కన్నా భిన్నమైన అంశాలతో తీసిన సినిమా అనుకోవచ్చు. ఈ సినిమాలోని కొన్ని అంశాల గురించి చర్చించుకోవచ్చు. సినిమా స్టోరీ సింపులబ్బా. హీరో పాత్రకు పెళ్లి కావాలి కాని పిల్లలు వద్దు. హీరోయిన్ పాత్రకు పిల్లలు కావాలి కాని పెళ్లి వద్దు. గే పాత్రకు పిల్లలు కావాలి కాని పెళ్లి మాత్రం ఆడవారితో వద్దు, ఎందుకంటే అతను గే కాబట్టి. అలాగే హీరో తండ్రి సింగిల్ పేరెంట్గా హీరోను పెంచడం, వీటి చుట్టూ జరిగే అంశాలే సినిమా స్టోరీ. కథకు తీసుకున్న పాయింట్ బాగా ఉంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, వాటిని గౌరవించాలి అని. జయం రవి మరియు నిత్య మీనన్ వారి పాత్రల మేరకు బాగా నటించారు. జయం రవికు నటించడానికి స్కోప్ తక్కువ ఉంది. తక్కువ నటీనటులతో సినిమా తీశారు, తక్కువ బడ్జెట్తో తీశారు. ఒక ప్రేక్షకుడిగా సినిమాలను చివరి వరకు చూడడానికి ప్రోత్సహించిన పాయింట్ ఏమంటే హీరోయిన్కు తెలియాల్సిన ట్విస్టును ఎప్పుడు తెలియజేస్తారా అని. ఏఆర్ రెహమాన్ సంగీతం బాగా అందించడం జరిగింది. ఆయన సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్స్. ఉన్న 2 పాటలు పర్వాలేదు అనిపించింది. కథకు తీసుకున్న పాయింట్స్తో కథనం రాసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యారు అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం హై ఇచ్చే సీన్స్ లేవు, స్క్రీన్ ప్లే కూడా సరిగా లేదు. తీసుకున్న పాయింట్స్ను కనెక్టివిటీ చేసే సీన్స్ లేవు. హీరోకు హీరోయిన్కు మధ్యన లవ్ కానీ ఎఫెక్షన్ కానీ సరిగా పండించలేకపోయారు. యోగి బాబు లాంటి మంచి యాక్టర్ను సరిగా వాడుకోలేదు. సినిమాలోని పాత్రల యొక్క అభిప్రాయాల వెనక గల కారణాలను సరిగా చూపించలేదు. ఆ కారణాలను సరిగా చూపించకపోవడం వల్ల ప్రేక్షకుడు సినిమాలో సరిగా లీనం కాలేకపోయాడు. సినిమా మొదలుపెట్టాం కాబట్టి సినిమా ఎప్పుడు అయిపోతుందా అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే సినిమా కాస్త బోరింగ్గా ఉంది. హీరోయిన్లు కలుసుకునే విధానం కూడా సరిగా అనిపించలేదు. ఎందుకంటే వారిద్దరూ కలవడానికే ఆ ప్రాజెక్టులు వచ్చినట్టు సినిమాలో చూపించడం ఏం బాగాలేదు. హీరోయిన్ బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన తర్వాత ఆ 8 సంవత్సరాలు ఒకసారి కూడా హీరోకు ఫోన్ చేయలేదా, ఒకసారి కూడా మాట్లాడలేదు అనే కొన్ని ప్రశ్నలు ప్రేక్షకుల మైండ్లో కలగవచ్చు. ఒక కామన్ మ్యాన్గా నాకనిపించింది ఏమంటే ఓటీటీలో కాబట్టి సినిమా చూడగలిగాను. 2-3 పదార్థాలు ఏమి మసాలాలు వేయకుండా బాగా వంట వండుదామని దర్శకుడు అనుకున్నాడు, కానీ సరిగా వండలేకపోయారు. థ్యాంక్ యూ.